ప్రభుత్వం అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఆ మరుక్షణమే వైసీపీ అధినేత జగన్ కి సీన్ అర్థమైంది. టీడీపీ జనసేన కలిసి ఉంటే ఆ పవర్ ని తట్టుకోవడం అంత ఈజీ కాదని ఓట్ల అంకెలు, ఓడిపోయిన వైసీపీ నేతల జాతకాలే తేల్చేశాయి. ముఖ్యంగా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే ఆ మ్యాజిక్ సునామీతో పోటీ పడి ఫ్యాన్ గాలి ఓటర్ కి చేరదని భావించిన జగన్ ఆ రెండు పార్టీల సామాజిక ఓట్ బ్యాంక్ ను చీల్చాలని పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. ఏడాదిన్నరగా సరైన టైం కోసం ఎదురు చూసిన వైసీపీ హైకమాండ్ గుంటూరును బేస్ క్యాంప్ గా ఎంచుకుందనే చర్చ మొదలైంది. కల్తీ లడ్డు ఎపిసోడ్ లో నిండా మునిగిన జగన్ ఇటు ఈ అంశాన్ని, అటు కాపులలో చీలిక అంశాన్ని ఒకే దెబ్బకు రెండు పిట్టలుగా అంబటిని తెర ముందుకు నెట్టాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక అంబటితో బండబూతులు తిట్టించి టీడీపీ క్యాడర్ ని రెచ్చగొట్టిన తనపై దాడి చేసుకునేలా చేయడంలో జగన్ వ్యూహం ఫలించిందని మాటలు వినిపిస్తున్నాయి. ఆ వెంటనే సీన్ మారిపోయింది. అంబటి జైలుకు వెళ్లడం, ఆయనకు పరామర్శల యాత్రలతో వైసీపీ సుమారు 3 వారాలుగా డ్రామా నడిపిస్తోంది. అయితే ఈ మొత్తం రాజకీయంలో అంబటిని కాపు టైగర్ గా కీర్తించారు జగన్. గత ఎన్నికల ముందు ముద్రగడ మంత్రం విఫలమవ్వడం, ఆయన గ్రాఫ్ పడిపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పోటీగా కాపు నేతలను నిలబెట్టాలని జగన్ ముందు నుండే పక్కా వ్యూహంతో ఉన్నట్టు కాపు టైగర్ బిరుదుతో ప్రజలకు ఒక అంచనా వచ్చింది. ఇక నిన్న మొన్నటి వరకు తాను కాపు నాయకుడు కాదని, తనకు అన్ని కులాలలోనూ బలం ఉందని చెప్పుకున్న అంబటి అరెస్టు తర్వాత రివర్స్ అయ్యాడు. అంబటి కూతుళ్లతో కాపు నాటకం రసవత్తరంగా సాగించింది వైసీపీ. తాను కోరుకొని ముద్రని, ఇమేజ్ ని జగన్ స్టిక్కర్ వేసి మరీ అంటించాక తప్పదనుకున్నారో, కొత్త ముద్ర కలిసి వస్తుందని భావించారు. కానీ తనకు, తన ఫ్యామిలీకి క్యాస్ట్ ముసుగు వేసుకున్నారు. ఇదే తనకు, తన పార్టీకి శ్రీరామ రక్ష అని లెక్కలు వేసుకున్న అంబటి ఆ కాపుదారిలో 200 మైళ్ళ వేగంతో సర్రున దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇక అంబటి ఇన్నింగ్స్ తో పవన్ కళ్యాణ్ కాపు బ్రాండ్ ఇమేజ్ కి గాయమైందని, రాబోయే రోజుల్లో ఇది తమకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు వైసీపీ నేతలు. పేర్ని నాని, బొచ్చ, గుడివార అమర్నాథ్ లాంటి నేతలు కాపు జ్వాలని మరింత రగిలించే ఎత్తులు వేశారు. తమ వంతు డ్రామా ప్లే చేశారు. కానీ అంబటి అరుపులు, జగన్ కాపు డ్రామాతో జనసేన కోటలో ఎంట్రీ ఈజీ అని భావిస్తున్నారా? ఇక అధికారంలో ఉన్న 5 ఏళ్లు పవన్ కళ్యాణ్ ని ఈ నేతలు దారుణంగా తిట్టినప్పుడు, ఆయనని జగన్ అవమానించినప్పుడు గుర్తుకు రాలేదు కాపు ట్రంప్ కార్డ్. ఇక నేడు సీన్ రివర్స్ అవ్వడంతో ఆ సామాజిక వర్గాన్ని కూటమి ఓట్ బ్యాంక్ కి దూరం చేయాలని తెగ ఆయాసపడుతున్నారు అంబటి. ఇక గుండెలు బాదుకున్నా, జగన్ కిచెన్ కేబినెట్ మసాలాలు కలిపినా ఈ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెబుతున్నారు రాజకీయ పండితులు.